హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఇది నిన్నటి బ్లాగ్ కంటిన్యూయేషన్ అనమాట. ఏమిరా అక్కడ కూర్చొని రాకుండా నువ్వు? హలో మోహన్, హాయ్ సుభద్ర. హాయ్. నాకైతే ఈ మూమెంట్ భలే నచ్చింది, ఎందుకంటే ఒకరికొకరు అందరూ హక్ చేసుకుంటూ విష్ చేసుకుంటూ భలే హ్యాపీగా ఉన్నారు. కానీ కరెక్ట్గా ఈ మూమెంట్లో మోహన వస్తుంది చూసారా, నన్ను పలకరిస్తుంది. నాకు ఎంత హ్యాపీ అనిపిస్తుందో అసలు. అంటే అందరినీ నేను పలకరించి, వాళ్ళు నన్ను పలకరించి, శిరీష ఆంటీ అందరూ అయిపోతుంది, కానీ అందరూ హక్ చేసుకుంటూ అలా ఉన్నారు కదా. కానీ మోహన్ వాళ్ళందరినీ పట్టించుకోకుండా నేను ఎక్కడున్నానా అనేసి చూస్తుంది తొంగి. నాకు అది చాలా చాలా నచ్చింది, ఎందుకో మీతో షేర్ చేయాలి అనిపించింది. ఇంకా ఈసారి సుభద్ర, టింకు, నాగార్జున అన్న వాళ్ళు కూడా ఉన్నారు. చెప్పాను కదా లాస్ట్ వ్లాగ్లో వాళ్ళు ఉన్నారు అనేసి. ఆంటీ పెద్దదైపోయింది ఆంటీ. అవునా, అమ్మో అరుస్తోంది. ఇంకా ఈ వ్లాగ్ అంతా ఆల్మోస్ట్ ఏమంటే నా వాయిస్ ఓవర్ చాలా తక్కువ ఉంటుంది. న్యాచురల్గా రియల్గా ఉండే మాటలే పెట్టేస్తున్నాను, మీరు ఎంజాయ్ చేస్తారు అనిపిస్తూ ఉంది అందుకనేసి. రువడా నీ మెహందీ చూపిరా, ఎవరు పెట్టారు? ఒరే ఒరే హ్యాపీ కగ్రా ఇకగ్రా. ఏదన్నా టింకు? వావ్ టింకు మమ్మీ పెట్టిందా? బాగుంది బాగుంది. ఫిజో దిగో. వెళ్ళిపోయాడు వాడు. హ్యాపీ కూర్చోన్న. వీడు కూడా గర్ల్స్ పడరు, ఎక్కడ బాయ్ ఉంటాడు వెళ్ళిపోతా ఉంటుంది. అంటే ఫిజ్గార్తో పడతానన్నా. ఇంకా మేము వచ్చేసరికి 2 అయింది కదా. సో లంచ్ టైం కరెక్ట్గా పాపం రూబీ, టింకు, మోహన వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు మా కోసం, అంటే లంచ్ చేయకుండా. సో అందుకనేసి ఇంకా టెడ్డీ వాళ్ళు తినేస్తుంది. యాక్చువల్గా అయితే మాకు ఆకలి లేదు, లేట్గా తిన్నాం బ్రేక్ఫాస్ట్, సో ఆకలి లేదు. కానీ ఇంకా టెడ్డీ, టింకు, రూబీ వాళ్ళ కోసం తినేస్తుంది. ఇంకా ఈ వ్లాగ్లో చాలా ఉంటాయి. శబరిమలైకి వెళ్ళేసి వచ్చున్నారు మా కుమార్ సునీల్, సో చాలా తెచ్చున్నారు. సో అవంతా కూడా మీతో షేర్ చేస్తాను. చాలా అంటే శారీస్ మెయిన్గా, దాని తర్వాత వీళ్ళ డ్రెస్సెస్ అనేసి షాపింగ్ చేశారు. అవి ఇంకా త్యాగలు గుర్తున్నాయి మీకు తెలుసా? త్యాగలు అంటే మీరు కూడా త్యాగలే అంటారా? మేమైతే మా సైడ్ త్యాగలు అంటాము. దాని గురించి ఇప్పుడు త్యాగలు త్యాగలు అనుకుంటా వచ్చాను. నిజంగా అసలు అక్కడ వీడియో తీసుంటే బాగుండేది. నేను అక్కడ బెంగళూరులో ఎంట్రన్స్లోనే, అంటే బయటికి వచ్చే దాంట్లో అక్కడ అమ్ముతా ఉన్నారు. త్యాగలు రా అని చెప్పా. ఏమ్మా నేను చూడు ఏమ్మా అంటారు చూడు సుభద్ర. ఉండరా స్లోగా, వీళ్ళు ఎందుకు వస్తారా సడన్గా నాకు అర్థం కాదు. త్యాగాలు నాయన ఎంత బాగుంటుంది తెలుసా. దీని మధ్యలో చందమామ ఉంటుంది. ఇగో చందమామ ఇదే, ఇదిగో ఇదే ఇది ఇది చందమామ. ఇది అవునా, వావ్ చాలా బాగా తొక్కుతున్నారు త్యాగాలు. అరే కుక్క కరిచింది కదా నిజంగానే. ఎక్కడ కరిచిందిరా మర్చిపోయాను. చూడు హ్యాపీ, ఇది ఇక్కడ తినాలి, ఈ ఫ్రంట్లో తినాలి, ఫ్రంట్లో తిను. అది అది భలే ఉంటుందన్న అది. రే ఫిజు కుక్క కరిచింది, ఎక్కడ కరిచింది చూపించు. ఘాట్లు పడ్డాయా? ఓ సారీ, అయ్యయ్యో అందుకే లావ్ అయినట్టున్నారా? నీ ఫేస్ ఊదుగా ఉంది, ఇంజక్షన్లు వేసుకొస్తున్నావు కదా. చాలు చాలు. సూపర్ అన్న సూపర్. నీకెందుకు అది ఇవ్వాలనిపించింది రూబీ అక్కకి? రూబీ అక్క అది ఇష్టమా? రూబీ అక్కకి ఇష్టమా నీకు ఇష్టమా? ఓహో రే రూబీ చూసావా? వాళ్ళు వేస్తే ఆటోమేటిక్ వీళ్ళు వేయచ్చు కదా మళ్ళీ.
ఎంత బాగుండేది కదా అసలు. ఆ పక్క వీడికి వచ్చినప్పుడు నేను తింటాను. అదే తీసా ఇంకా హాఫ్ మళ్ళా ఆడ ఎక్కువ ఉంటాయి. నెల్లూరు సైడ్ ఎక్కువ లోపల బస్ స్టాండ్ నుంచి ఉంటాయి. మళ్ళీ ఇక్కడ ఉంటాయి మాకు. ఇదేం తెలుసా పావలా చిన్నప్పుడు బ్రేక్లో ఇది నవ్వులి 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 ఊసేయాలి కదా. ఏం చేస్తారా? నాకు ఇష్టం. భలే ఇష్టం. ఎన్ని ఇయర్స్ అయిపోయాయో తినచ్చు. ఎప్పుడు తిన్నాను చూద్దాం. వీడికి వచ్చినప్పుడు తింటాను కదా. ఎప్పుడు తినలో ఎప్పుడు జాతరకు వచ్చినప్పుడు అత్త తెస్తాను. పెళ్ళానికి కొత్తలు తిన్నాను అంతే. అంతే అత్త తెస్తాను ఎక్కువ. అది తెస్తున్నాను. కరెక్ట్ టైంలో తినను. బాబాయ్ తెస్తూనే ఉన్నాడు. నేను ఉన్నప్పుడు తెచ్చాడు బాబాయ్. నా బ్లాక్లో చూపించారు ఎప్పుడంటే. భలే ఉంది రే. నీ సెలెక్షన్ రూబీ బాగుంది అన్న. గోడలు తెచ్చుకున్నాడంట. ఎందుకు నువ్వు పెద్ద పెద్ద వాళ్ళ వాచ్లు కావాలనుకుంటావు? ఇంకా సడన్గా మా సుదర్శన్ బుజు నేను వెళ్తున్నాను కార్ దగ్గరికి అని లగేజ్ అంతా లోపల తీసుకురావడానికి అనేసి నాకు కొంచెం హింట్ ఇచ్చాడు. ఇంకా గబా గబా ఆ ట్యాగర్ అక్కడ పెట్టేసి వచ్చేసాను. ఇంకా చెప్పా కదా రూబీ టింకు అక్కడ అందరూ వచ్చేస్తారనమాట లగేజ్ తీసుకుని లోపల పెట్టడానికి హెల్ప్ చేయడానికి. అలా టింకు రూబీ తీసేసుకున్నారు. ఎక్కడ గిఫ్ట్ చూసేస్తారా అని టెన్షన్. ఇంకా సరే మీరు వెళ్ళండిరా ఇంకా చాలు మిగతా వీళ్ళు తీసుకొస్తారు అని చెప్తున్నాను. వాళ్ళని పంపించేసాను మెల్లిగా. ఇంకోటి ఏమంటే ఫిజ్ గార్డ్కి కూడా గిఫ్ట్ తీసుకొచ్చాను మా సుదర్శన్. అదే హ్యాపీ చేతిలో ఉండేది. వాడికి ఫస్ట్ ఇచ్చేస్తాడు మా సుదర్శన్. అది వాడికి ఇస్తాడు కాబట్టి రూబీకి గిఫ్ట్స్ ఇస్తుంటే గమ్ముకుంటాడు. లేకపోతే కింద పడి దొరలాడతాడు గందరగోళం చేస్తాడు అనేసి అనుకున్నాం. తర్వాత మేము ఏం బాబా లగేజా? అరే అది శ్రీషా పినికి ఇవ్వాలి నాన్న. ఇంకా వద్దులే చాలే రండి. ఇంకా మీరు ఎక్కువ బాబా తెస్తారులే. స్లోగా స్లోగా. ఏమైనా తేవాలరా నేను? సౌండ్ తగ్గిస్తావా? ఇంకా ఇక్కడ ఏమంటే చాలా మొహమాటంగా ఉండింది. ఏంటో రూబీకి గిఫ్ట్ ఇస్తా ఉన్నా, టింకు గిఫ్ట్ ఇస్తుంటా. ఏందో వాళ్ళు మొహమాట పడుతున్నట్టున్నారు. నాకు మొహమాటంగా ఉండింది. ఓపెన్ చేసి చెప్పి ఏమున్నాయి ఓపెన్ చేస్తాను నట్ట చించేయి. ఓపెన్ పెట్టి ఓపెన్ చేయి. ఎట్లా వస్తుంది చూడు. కార్డ్స్ కనపడుతున్నాయి. కార్డ్ చూడు నీకు. నాలుగు ఏమి అన్నున్నాయి. చూడు ఇట్లంటే ఇట్లా వెళ్తాయి. ఎక్కువరా 30 దానికి ఇప్పుడు ఇప్పుడు నన్ను మొత్తం అనుకోలేదురా. అది ప్లాన్ చేసుకోలేదురా. 1 month ముందే కొని పెట్టేసుకున్నావు. వస్తానండి నువ్వు ఇప్పుడే ఓపెన్ చేయరా? ఇట్ సైడ్ చూపి. ఇట్ సైడ్ రూబీ ఓపెన్ చేసుకో. సైడ్ అంటే అది స్టిక్కర్ బాబా నువ్వే అంటించు. అవును రే అడ్రస్ కనిపిస్తుంది అందిరా.
వాడు ఉండు సర్ప్రైజ్ అవుతున్నాడు. అవ్వ అవ్వ అంట. చెప్పాను కదా తెచ్చిస్తానని నీకు. అయితే సర్ప్రైజ్ ఏం లేదులేరా అయితే. లేసేసింది. సూపర్ ఫిజు. ఫిజు అనే వస్తా వద్దురా. నువ్వు కూడా రూపాడు అది మళ్ళీ పక్కన పెట్టరా. నా చూడ తెలిసిపోయింది కదరా ఇంకా అదేదో. ఇంకా వాడి పేరు ఉంటుంది చూసుకొని. అవును సార్ చూడలే. ఏమంటే ఏం బెస్ట్ కాదు. ఒరే ఫిజు చూస్తున్నావారా నువ్వు? నేమ్ ఉంటుందా బాబా? పేరు రాయించాడు. 1 month ముందు ఆర్డర్ చేశాను. ఆ బాక్స్ ఓపెన్ చేసిందని యాపిని తిట్టాడు పాపం. అది బ్రౌన్ కలర్ది. చూస్తాను నీకు అసలు మీరు వాడి ఫిజ్ గాడికి ఫిజ్ గాడి చూస్తున్నా. అవును భలే ఉంది. ఏ అవును చూడు ఉండు భలే ఉంది. అట్టే పెట్టరా మళ్ళా చేసుకుందువా తీసుకోండి కదా, ఏం కాదు, తీసుకో. మళ్ళీ చేసుకోవడం తెలియదన్న పోస్ట్ చేసినాక వేసుకో తీసుకో, ఎట్లా ఉంటుంది. టీ వద్దులే బాబు అట్లే పెట్టేయలేడు. అట్టే పెట్టాలి మళ్ళీ పోస్ట్ చేసుకుంటాం అట్టే బ్యాక్ సైడ్ లో తిప్పు ఇట్లా అట్లా నైస్. అట్టే పెట్టాలి పోస్ట్ చేసుకుంటాం పెట్టాలి అట్లే పెట్టుకున్నాను జాగ్రత్త. వాళ్ళిద్దరు దాంట్లో ఉన్నారు. సరే వదిలేయలేరా వాడు చూడకపోతే ఏం కాదు కానీ. ఏమొచ్చాయిరా. నేను అది జస్ట్ అవన్నీ దాంట్లో పెట్టుకుంటావా, కవర్ వేసుకుంటావా, గోతాలు వేసుకుంటావా? గోతాలు వేసి పెట్టుకోవాలి, పెట్టుకోలేదా? రూబడా నీ ఫేవరెట్ కలర్ రా. ఏం తీసుకుపోద్దు మైక్ దానికి రాదు నాన్న. వచ్చిందా వావ్. మాక్సిమం సైజ్ దాన్ని చేసుకోవాలి, సరిపోదు. మైక్ పెట్టించుకో అక్కడ మైక్ ఉంటుంది. ఇదో ఎరగొట్టావు అప్పుడే దాన్ని. ఇది అదే కార్డ్ తీసుకొచ్చి పార్క్ చేయాలి. ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు, కార్డ్ ఇక్కడ పెట్టుకోవచ్చు, బ్యాటరీ కార్డు. ఇక్కడికే బుక్ చేద్దాం అనుకున్నాం మొన్న వాడు బర్త్డే కనేసి. అది 27th వస్తుందని ఉంది. బెంగళూరుకి తొందరగా వస్తుందని ఉంది. సరే అనేసి గోతం ఇచ్చే బోనా కార్డు వేసిన ఇంకో గోతం ఇచ్చే ట్యాంక్ సపరేట్ కవర్లో పెట్టుకోరా. అది అంతా క్యాన్ కింద క్యాన్ ఉంటుంది. అక్కడే ఉన్నాయి అక్కడే పెట్టుకో. కొంచెమేలే కదా, కొంచెమే బాబా. పైన 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 పట్టేసుకున్నా అంతే. అవును అదే సుభ
ఇక్కడ ఇక్కడ షోర్ హ్యాండ్స్ లోపల ఉన్నాయి సుభద్ర స్లీవ్స్. వేసుకుంటే సరిపోతుంది. నీకే అంటే వాడే తీసుకెళ్తున్నాడు రా. ఉండు వాడేదో ఇస్తున్నాడు, నువ్వు ఒక దానివి. ఏమిరా ఫిజు, ఏమిది గిఫ్ట్? గుడ్ నాన్న, వాడు హక్ చేసుకుని అన్నాడు. అదేరా నీకు నీకేమన్నా టూత్ నొప్పినా? బాబా సరిపోయింది బాబా, కొద్దిగా జస్ట్. నచ్చిందా సరిపోయింది. టింకు? బాగుందా, నచ్చిందా? సరిపోదు, బాగుంది. మన చెప్పు కొంచెం రోబో నాది, నీకు తెలీదా? ఏం బాబా ఇది, ఏమది అసలు? రోబోట్ లాగా డాగ్ లాంటి రోబోనా? డాగ్ అదేనా బాబాయ్ చెప్పింది? వీడొకడు వాడుక వద్దు వద్దు. ఆ డాగ్ రోబో మీరు ఎక్కడ చూస్తున్నారో గుర్తుందా మీకు? బిగ్ బాస్ చూస్తుంటారు, చూడగానే గుర్తొచ్చుంటారు అది ఇది కదా అనేసి. మా సునీల్ తీసుకొచ్చారనమాట. యాపీకి ఏం కావాలని ఫోన్ చేస్తుంటారు సభమలకి వెళ్ళినప్పుడు అంతా. సో ఏదో ఇష్టం, నీకు ఇష్టం వచ్చింది తీసుకోరా బాబాయ్ అనేసి అంటది. ఇద్దరు టెడ్డీ యాపీ వాళ్ళు. సో ఈసారి యాపీకి ఆ రోబో డాగ్ తీసుకొచ్చాను నీకు ఒకటి అనేసి అని చెప్పున్నాడు. సో ఇదే అనేసి తెలియదు, ఇప్పుడు చూస్తే అదనమాట. ఇంకా ఇక్కడ వీళ్ళు ముగ్గురు చాలా బిజీ అయిపోయారు, కాన్ఫిగర్ చేసి ఇస్తూ ఉంది టెడ్డీ యాపీ కోసం. యాపీ కాదు, రూబీ ట్యాప్కి. ఇంకా ఆ రోజు లంచ్కి ఏమంటే సాంబార్, చిక్కుడుకాయ ఫ్రై, ఇంకా పన్నీర్ ఫ్రై లాగా చేశారు. ఇంకా ఇక్కడ ఒకటే కామెడీ, వాళ్ళు కాన్ఫిగర్ చేసుకుంటా ఉన్నారు కదా ట్యాబ్ని, మేము డిస్టర్బ్ చేస్తూ ఉన్నాము. Hey Siri, send a message. ఏ సిరియా హే సిరి, ఏ సిరి హే సిరి, కేసరిగా కేసరి అంటారా నువ్వు కూడా? Hey Siri, how is the weather? Hey Siri, send a message. ఇంకా రూబీ ట్యాబ్లో ఫస్ట్ సెల్ఫీ అంట తీసుకుంటా ఉన్నారు. మా మోహన్ అని వీడియో తీయమంటే తీస్తా ఉంది, అడ్డం వస్తా ఉంది అంటే తిట్టుకుంటున్నారు వాళ్ళు. ఇంక ఇక్కడ మీకు మా ఫిజ్గాన్ చూపిస్తారండి. చూడు మళ్ళీ వచ్చాడండి, మళ్ళీ అలిగాడండి. ఒకసారి తల చూపి సుభద్ర కొంచెం. మనోడే కదా, ఎప్పుడు చూడాలి అక్కడ చూడు, వాళ్ళ అక్క వాళ్ళు ఎంత బాగా ఆడుకుంటున్నారు. రామ్మా రామ్మా, పెళ్లి కూతురా లేదు మెరుపుతీగా, కొంచెం అట్లా వెళ్ళవా? ప్రసాదాలు ఇవే. చూడు సుభద్ర. ఇంకా ఈసారి మా కుమార్ సబర్మలై నుండి తెచ్చిన శారీస్ అనమాట, అంటే కంచి నుండి తెచ్చాడు. మా అందరికి ఇప్పుడు తెస్తారుగా, సో అవి చూద్దాము. ఫస్ట్ సారీ నేను అమ్మాయిల డ్రెస్ పిల్లకాయల డ్రెస్ అది ఉండేసరికి నలుగుండే, అది ఉండేసరికి ఇలాంటిది బార్డర్ వేరే శారీ ప్లెయిన్ భలే పెట్టుకున్నాం చూడు మనం. క్లాత్ కూడా వేరే, ఇది కూడా భలే ఉంది. కొద్దిగా సాఫ్ట్
నేను మోనకుమార్ డిఫరెంట్ తెచ్చాడు ఈసారి. అన్ని ఆడే కూర్చున్నాడు కానీ నాకు అర్థం ఈ చీర ఒకటే కానీ చూపించింది. ఇది ఉందా ఈ మోడల్ అన్ని తీసుకున్నాడు. మళ్ళీ వచ్చి అత్త కంటే ఇది తీసుకున్నాడు. అట్లా పెట్టు సుభద్ర శిరీష కొంచెము ఇట్లా పెట్టుకో. ఇంకా అంటే ఉన్నాయి కదా ఉన్నాయి. ఆంటీకి నచ్చిందా ఇది? ఏది అది బాగుండదు వెళ్తానే కొంచెం సుభద్ర కనిపించేలాగా అట్లా మగ్గిపోయిన వాసన. కొత్త క్లాత్ రాసు ఇవి డ్రెస్సులు కుట్టే బాగుంటాయి. డ్రెస్ లాంగ్ ఫ్రాక్స్ ఇది ప్లెయిన్ ఇదే ఫ్యాషన్ తీసుకున్నాను. ఈ కలర్ ఈ డిజైన్ అని ఈ రెడ్ కలర్ లాంటిది ఈ డిజైన్ అండి. అంతేలా అన్ని కలర్స్ ఉంటాయి ఒకటి కలర్స్ డిఫరెంట్. వాసన వస్తున్నాయి. డస్ట్ ఎలర్జీ వాసన. ఈ డిజైన్ ఆ బట్టలే ఉండిపోయినట్టున్నాయి. ఓరమ్మ ఎందుకు ఇన్ని తెచ్చాడు? ఇది ప్లెయిన్ సారీ ప్లెయిన్ బ్లౌజా? ఇలాంటివన్నీ అవన్నీ కలర్స్. ఇంకా బ్లౌజ్ అమ్మో లంచ్ టైంలో సుభద్ర వాడికి కూడా అలాంటి డ్రీమ్స్ ఉన్నాయో లేవో కానీ సుభద్ర పల్లె యాక్టింగ్ ఏమన్నారు వీళ్ళు వీళ్ళిద్దరు చూడి గట్టిగా టింకు నీ నవ్వుకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా? నువ్వేమో సౌండ్ రావట్లేదు. నవ్వు గట్టిగా నవ్వు 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 నవ్వి చేయిరా ఓపెన్ గా నవ్వాలి. అట్లా హోల్డ్ చేసుకోకూడదు. నవ్వట్లేదు పో. రూపడ వాడు నవ్విచ్చు. నువ్వు కింద పడిపోయావు అంటే నవ్వుతా. ఉన్న దాంట్లో వైట్ రెండు వేసుకున్నాను. అర్థమైంది. ఇది నచ్చింది. టింకు చిన్న సరిపోతుంది. లేదు లూజ్ ఉన్నాయి. ఇది సరిపోతుంది. సైజ్ కాదు పొట్టిగా. ఇది ఏం తెచ్చినాడు అయ్యే చేసాడు మళ్ళా. కాదు ఇది చిన్నదిగా ఉంది. లేదు మోకాలు కింద ఉంది. బాగుంది. అవునా సరిపోతుంది. లెగ్గిన్ వేసుకో. కవర్ ఏమన్నా చూసుకో. ఇలాంటిదే కదా రూబోడ్ వేసుకున్నాడు. బాగుంది రూబోడ్. చిన్న సైజ్ ఇది. చిన్న సైజ్ అది పెద్ద సైజు. ఇది చిన్న సైజు. లాంగ్ ఫ్రాక్ లాగా ఉంది అసలు. పెద్ద సైజు చిన్న సైజు. చిన్న సైజ్ ఇదే పెద్దదిగా ఉంది. ఇదే చిన్న సైజు. నాలుగు ఆడని కింద నిజమ్మా. ఇక్కడ కూర్చోండి. కూర్చోటింకు నీ డ్రెస్సెస్ కదా నువ్వు కూర్చో. కొంచెం కళ్ళగా ఉంటుంది. పెద్దది వస్తుందేమో ఇట్లా. ఇక్కడ ఎప్పుడు జూరీలో చైనా షాపింగ్ ఎలా ఉందో నేను ఎప్పుడు వెళ్ళనే లేదు. అది రూబోడ్ దేమోరా. వైట్ భలే ఉంది. రూబీకి అది బ్లాక్ వైట్ సేమ్ ఉన్నాయి. నాకేందో ఈ మధ్య వైట్ కలర్ ఏదో నచ్చుతా ఉంది. ఎందుకో తెలియట్లేదు. ఇది కూడా బాగుంది. ఇది భలే ఉంది కలర్. ఏందరా మా అప్పుడు ఇవన్నీ లేవు. మళ్ళా వెళ్దాం సరే. ఆ ఏజ్ లోకి వెళ్ళే చూద్దాం. ఆదిత్య టైం మిషన్ అట్లా మేము కూడా ఎంజాయ్ చేస్తామా? మీరు ఎంజాయ్ చేసి టైం మిషన్ మాకు ఎప్పుడో పండక్కి డ్రెస్సులు కొంటే ఆశక్క అది కూడా రూబోడ్దే. కొంటే మళ్ళా పండక్కి వీళ్ళకి చూడు అసలు ఇక్కడ వచ్చిన జాతర షర్ట్స్ లేదు. అది ఉంది. రూబీ చేతి షర్ట్ టైప్ ఉంది. మీరైతే ప్రతి ఒక్క పండగ కొనుక్కున్న వాళ్ళేమో చాలా పండగలు ఉంటాయి. మాకు 2 పండగలే కదా. 2 టైమ్స్ న్యూ ఇయర్ కి కొనేస్తుంది మా మమ్మీ. ఇలాంటిది ఉండాలి. రూబీది ఇది టింకుది. రూబీది టింకు వేసుకొని వచ్చింది. హోటల్కి వేసుకోండి. సేమ్ సేమ్ అది కూడా సేమ్ ఆశ్రమం కానీ కలర్ బాగుంది.
చాలు పెట్టుకుంటే ఆ బ్యాగుల్లో వేసే మోనా ఈ శారీస్ బ్యాగుల్లో ఇలాంటివన్నీ బాగుంటాయి స్ట్రాంగ్ ఈ వాడు మళ్ళీ ఓ వీడు కూర్చోవాలా వాడి బట్టలకు వాడు కూర్చోవాలి. అమ్మయ్య నువ్వు వేసుకున్నట్టు చూపించా అటుపక్కకి ఈసారి సేమ్ నేను మొలుస్తాను చూపి. ఇదే కదా వేసి వేసుకున్నాడు వేసి మళ్ళీ ఇంకొకసారి వేసుకుంటారా ఇది వేసుకునేసావా బ్లాక్ ఇద్దరికి సేమ్ బ్లాక్ వేసుకున్నాను. బ్లాక్ అసలు ఆ రోజు మొన్న వేసావు కదరా, వేసి తీసేసింది లేదా అది ఒక 2 minutes చేసుకుని మళ్ళీ ఇప్పేసాను. అది వద్దని అందుకే అన్ని ఫోల్డ్ చేసి పెట్టినా. కానీ వేసుకున్నా భలే ఉంది. ఇలా నీకు లేదురా, నేను తీసుకోలే ఇలాంటి బ్లాక్ కలర్ అది స్టాక్ అయిపోయింది. భలే ఉందిరా ఇది. దీనికంటే ఇది కూడా బాగుంది కానీ బ్లాక్ అండ్ వైట్ కాబట్టి రే మళ్ళీ చూసుకుందాం. ఇది ఒక డిజైన్ బాగుందిరా కలర్. కానీ ఇలాంటి కలర్స్ వీటికి బాగుంటాయి మోహన, లైట్ కలర్స్. కొన్ని చూడడానికి బాగుండు, వేసుకున్నావు బాగుంది. ఆరెంజ్ చూడంత బాగా అనిపించలేమా ఫస్ట్ చూసినప్పుడు? వాడు వేసుకున్నా బాగుంది. రెండోడికి మన అన్ని డ్రెస్సెస్ ఫొటోస్ లో ఆ ఫోటో బాగుందంట. వాడు వేసుకుంటే కలగా ఉండింది మొహం కూడా. దానికి డ్రెస్ బాగాలేదు, బాగుండదు అనుకున్నా నేను. నార్మల్ గా ఉంది అనుకున్నా. ఇది రూబియే తెచ్చుకుని ఉంటుందిరా అని చెప్పాను. కలర్ వేరు. డాడీ సెలక్షన్ అదే రూబియే కదా. రూబీకి వేసి తీసుకుని చూడు ఈ కలర్ లైట్ కలర్స్ బాగుంటాయి. నాకేమంటే డార్క్ కలర్స్ అంటే ఇష్టమా, అట్లాంటివే ఆర్డర్ చేసేదాన్ని వీళ్ళ కోసం. అప్పుడు మళ్ళీ లైట్ కలర్స్ బాగుంటాయి అనేసి అనిపించి ఇది కూడా ఖద్దర్ షర్ట్ దాన్ని వేస్తారని చెప్పిన కేక్ కటింగ్ ఆ డ్రెస్ దీని కింద జీన్స్ ప్యాంట్ బ్లూ వేస్తే బాగుంటుంది రా అని అనుకున్నా. ఈ డ్రెస్ వచ్చినాక సరే రా దాన్ని వేస్తాను. నేను అదే అనుకున్నా, ఒకవేళ డ్రెస్ లేకపోతే పిన్ని ఏ డ్రెస్ వేయాలనుకుని ఉంటుందో రా అనేసి అనుకోటి చెప్పేవాడికి. అది అప్పుడే మాట్లాడినా రూబీని కూడా అడిగినా ప్యాంట్ వేస్తే బాగుంటుంది అని. అది పర్పుల్ కలర్ డ్రెస్ హోటల్ దగ్గర ఒక కలర్ ఉంది, ఇంటి దగ్గర ఒక కలర్ ఉంది కదా, బ్రైట్ గా ఉంది. బ్లూ కలర్ లో ఉంది ఇక్కడ. బ్రైట్ గా అనిపిస్తుంది. ఆ డ్రెస్ బ్లాక్ కలర్ ఉంటే భలే ఉంటుంది, దీనికి మ్యాచ్ అయ్యింది. అది కూడా టాపే కదా ప్యాంట్ కాదురా మోహన, ఇట్లాంటిది బ్లాక్ ఉంది అనుకో, ఇట్లా ఇట్లా డిజైన్, ఈ బ్లాక్ దీనికి బాగుంటది. లైన్స్ లైన్స్ ఉంది ప్యాంట్. ఇంకా చాలా ప్యాంట్లు లేవరా? ఇంకా ఇలా వీళ్ళ డ్రెస్సెస్ చూసేసిన తర్వాత మా శారీస్ చూసుకుందాం, సెలెక్ట్ చేసుకుందాం ఎవరికి ఏది అనేసి అనుకుంటున్నాం. చేసుకున్నాం మేము కొన్ని, కానీ మళ్ళీ మా అత్తయ్య ఇంతలో అప్పుడు లేరన్నారు, బయటికి వెళ్ళినారు. ఇంతలో వచ్చేసరికి మా అత్తయ్యని అడుగుదాం అనుకున్నాము. ఎవరెవరికి ఏ కలర్ బాగుంటుంది ఇవన్నీ పెట్టేమో తీసి వీటిల్లో వద్దు కాదండి మీకు సెలెక్ట్ చేస్తాను. అది క్లోజ్ చేసేది అంటే ఒక్కటి చెప్పండి ఆంటీ. నీకు ఇది బాగుంటుంది, నీకు ఇది బాగుంటుంది అని చెప్తా. నాకు సుభద్రాకి, మోహనాకి, శిరీషాకి, లక్ష్మి ఒకటి చెప్పండి ఆంటీ. ఒక్కొక్కటి అందరికి కదా లేదా అంటే ఒక్కొక్కటే. అవి వేరే డిజైన్లు ఎత్తాయి పక్కన పెట్టేసి. ఇవన్నీ ఒకటి ఆంటీ. ఇవన్నీ ఇది ఒక టైప్. ఇవన్నీ డిజైన్ ఒక డిజైన్ ఉందా ఆంటీ కలర్? ఇది బాగుంటుందా ఆంటీ? అన్ని బాగున్నాయి ఆంటీ. మాది నాది కదా నాకు ఇలా
అది నీకు నేను చెప్తా నాకేమీ చెప్పింది పాప లక్ష్మికి ఈ మూడు ఉన్నాయండి లక్ష్మికి అది బ్లాక్ అంటతా బ్లాక్ ఇదా ఆయన చెప్పాడు మీ కొడుకు భాషలో బ్లాక్ అది బ్లాక్ అయిపోతుంది అది గ్రే బ్లాక్ అక్కడ బ్లాక్ అదే కలర్ లో వస్తాయి కొంచెం బ్లాక్ దాదాపు ఇచ్చేద్దాము ఈ రెండిట్లో ఏదైనా ఒకటి గ్రీన్ ఇద్దామా రెడ్ ఇద్దామా గ్రీన్ ఇచ్చున్నాం రెడ్ అన్నది ఇది ఇచ్చాను కదా ఈ కలర్ ఇచ్చున్నాము అదే రెడ్ ఇచ్చాను లక్ష్మికి రెడ్డా కొట్టి ఈరోజు అనుకోకుండా ఆంటీని శారీ సెలెక్ట్ చేయమంటే అన్ని కలర్స్ నాకే వేసేస్తా ఉన్నారు. అప్పుడు సుభద్ర ఉండేసి పెద్ద కోడల మీద ప్రేమ ఎక్కువ లెక్క అత్తకి అంటా ఉంది. ఇంకా ఇప్పుడు ఆంటీ శారీస్ అనమాట. సో ఇవి మా దగ్గర సెలెక్ట్ చేసేసారు. ఈ గోల్డ్ కలర్ శారీ ఒకటి ఆంటీకి కొంచెం పట్టు టైప్ అనమాట, అది ఇంకోటి కాటన్ శారీ ఆంటీకి అనేసి గ్రే కలర్. సో అంతే శారీస్ గురించి. ఈ శారీ మా కోసం తెచ్చిన శారీస్ అనమాట కుమార్ సబర్బలై నుండి. ఇంకా శారీస్ అని ఒకే టైప్ అనమాట, సేమ్ కలర్స్ డిఫరెంట్. కన్ఫ్యూజ్ అయిపోతున్నాం ప్రతిసారి, ఈ కలర్ నీది కదా, ఈ కలర్ నాది కదా, ఈ కలర్ అది కదా అట్లా అనేసి. అందుకనేసి ఏదో బ్యాగ్స్ తెచ్చున్నాడు ఇట్లా. సో శారీస్ అని ఎవరికి అది అనేసి బ్యాగ్లో పెట్టేసి ఎవరి శారీకి ఆ నేమ్ బ్యాగ్ పైన రాసేద్దాము, అప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాము అనేసి మోహన, సుభద్ర, శిరీష, నాది, లక్ష్మికి అన్నట్టుగా ఆంటీకి కూడా కావాలంటే రాసి పెట్టేసాం. ఇంకా హారిక వాళ్ళ మమ్మీ ఉంది కృష్ణవేణి ఆంటీకి కూడా తీసుకొచ్చారు కుమార్. సో దానికి ఆ నేమ్, సో అట్లా నేమ్స్ అన్నీ రాసేసి ఇలా పెట్టేశాము. ఇంకా అలాగే ఈ శారీతో ప్రసాదాలు, పంచామృతము, ఇంకా బనానా చిప్స్ అవన్నీ తీసుకొస్తారు కదా, సో అట్లాంటివన్నీ పెట్టేసి ఇంకా ఇచ్చేయడం అనమాట. సో అట్లా ఇలా సపరేట్గా పెట్టేశాము. నాది సేమ్ డ్రెస్ సుదర్శన్ పింక్లో నచ్చింది, చూపిస్తుంది, అది కదా వీడియోలో ఉంది. ఏంటి నాది టెడ్డోడిది, టెడ్డీ కూడా అనింది. వాడికి గ్రీన్ అంటే ఫేవరెట్, కానీ బ్లూ కూడా ఇష్టం బాబా, బ్లూ తీసుకుందాము అంటా అనింది. ఉండు. ఓ జస్ హాయ్ హాయ్, చూడు తోక ఊపుతా ఉంది చూడు. హాయ్ ఓ జస్, గుర్తున్నానా? గుర్తున్నానంటే ఇప్పేదా వస్తావా? ఒరే ఫిజు ఇప్పేసేదా? వద్దంట్లే, దానికి ఆకలేస్తుందేమో ఆంటీ. వీళ్ళని ఏమంటే పాలు ప్యాకెట్ లేదు, టీ పెట్టుకోవడానికి పాలు ప్యాకెట్స్ తీసుకురండి రా అనేసి పంపించాం అంతే. వీళ్ళకి మళ్ళీ లంచం ఇవ్వాలన్నమాట. అక్కడ ఉంటాయి కదా స్నాక్స్ ఏమైనా, అవన్నీ కొనుక్కొని వచ్చేస్తారు. దాంట్లో పాప మాకు కూడా ఇస్తున్నారు ఇక్కడ. ఎందుకు డాన్స్ చేస్తా కావాల్సింది మీరేం తెచ్చుకున్నారు? అవి చూడరా, ఇక్కడ ఉన్నాయి అన్ని. ఎన్ని ఉన్నాయి అవన్నీ? 1 2 3 4 5 6 7 ఇక్కడ జంపులు చేయొద్దు మీరు, వద్దు గమ్ముకోండు ఫిజో. హ్యాపీ వద్దు, ఒక్కొక్కసారి వెనక్కి పడతారు, జంప్ చేయొద్దు. అబ్బా మా ఫిజ్గాడు మా హ్యాపీ ఇద్దరు ఎంత బిజీగా ఉంటారంటే అంతా యూజ్ చేసుకుంటారనమాట బిల్డింగ్ అంతా. ఇంకా నేను డ్రెస్ చేంజ్ చేసుకొద్దాం అనేసి ఇలా పైకి వచ్చేసాను. ఉయ్యాల చూసారా, ఒక్క వాసన ఉంది. పెట్టాం బాబా. ఇంకా ఈసారి మీరు హ్యాపీని గమనిస్తున్నారా? ఈ కుక్క దగ్గరికి అట్లా వెళ్ళడం లేదు. ఏమంటే మా ఫిజ్ గార్డ్కి రీసెంట్గా కొరికిందనమాట డాగ్. పాప ఇది అనుకుంటారేమో, ఇది కాదు, ఓజస్ ఉంది కదా అది కొరికింది. అక్కడ నుండి అదే డాగ్ హౌస్ అదేనా ఫిజు? నానా అక్కడ దోమలు కుడితే హ్యాపీ డ్రెస్ పాడైపోతుంది. లే హ్యాపీ
చెప్పు నాన్న. డాగ్ హౌసా? నుండి వస్తా అక్కడ. దాంట్లో ఏంటి ఏదేదో పెట్టావు? బొబ్బాది కారా? బాబా చూడ డాగ్ హౌస్ ఎలా ఉందో. దానికి లాక్ కూడా ఉంది బాబా, లాక్ కూడా ఉంది. డోరే ఫిజు డోరే. ఉండరా, ఇక్కడ ప్యాంపరింగ్ చేస్తున్నాడు దాన్ని. ఓజస్ అను బాబా, ఓజస్. హ్యాపీ జరగవా మళ్ళా వస్తావు బాబా? నువ్వు కూడా కొరికించుకుంటారా? ఇంకా వద్దు కానీ హ్యాండ్ వాష్ చేసుకోండి. అన్న డ్రెస్ పాడైపోతుంది, నువ్వు పదా. ఇంకా ఇప్పుడు మాకు టీ టైం. ఎన్ని రోజులు అయిపోయిందో అనిపిస్తుంది అనమాట. టీ అంటే మోహనాతో శిరీషతో తాగి అన్నట్టుగా. ఈసారి సుభద్ర కూడా ఉంది. ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. ఒక 1 డేలోనే ఎన్ని జరిగిపోతున్నాయి అబ్బా, ఎంత జరుగుతూ ఉంది కదా అన్నట్టుగా అనిపించింది నాకు ఎందుకో ఆ రోజు కంటే మెయిన్గా ఇప్పుడు నేను ఎడిట్ చేసి రికార్డ్ చేసుకుంటున్నాను, వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నాను. అప్పుడు అనిపిస్తూ ఉంది ఎంత జరుగుతోందబ్బా ఆ రోజు అనేసి. ఎందుకు అరుస్తున్నారు? ఏంటది? ఓ అదా. తర్వాత కమ్ ఇమేజ్, తర్వాత కమ్మిందా, వీటన్నింటినీ కలపగా వచ్చేసాను నేను. ఇదేమిటమ్మా మాయా మాయా సాంగ్ ఫ్రమ్ ఆయుధం మూవీ. ఇది ఆధారంగా సాంగ్ ఎవరెవరు పార్టీ దాటి దాటి నక్షత్రంలో దాటి మంచం దాటి దాటి పోయిందా తీగిందా తీయిందా దాటి దాటి నేను చెప్పింది అదే కదయా. దాటి నాగతి మంచం దాటి. సరే కానీ అండి, పెట్టండి 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 పెట్రా సాంగ్. నాగతి మంచం దాటి. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి తర్వాత తరగతి. తరగతి మంచం దాటి. దా అక్షరం, తర్వాత టీ ఇమేజ్. ఇవన్నీ వచ్చేసాను నేను. తరగతి గది దాటి సాంగ్ ఫ్రమ్ తరగతి దాటి కొత్త సాంగ్, లేటెస్ట్ సాంగ్. ఏది పెట్టండి, ఏ యాడా? ఇంకా నైట్కి వచ్చేసి గోబీ రైస్ ఏమో తెప్పించుకున్నారు ఆంటీని అడిగి. హోటల్లో గోబీ రైస్ చాలా బాగా చేస్తారనమాట అది. ఇంకా అందరు కూర్చొని ఇక్కడ తింటా ఉన్నారు. ఇంకా నేను రూబీ టింకు డ్రెస్సెస్ చూపించాను కదా, అవి అన్లిమిటెడ్లో. నిన్న వ్లాగ్లో మీరు చూస్తుంటే తెలిసి ఉంటుంది. వచ్చేటప్పుడు నేను చెప్పాను మీకు అన్లిమిటెడ్లో ఆఫర్స్ ఉన్నాయి. 3000కి కొన్నామంటే 3000కి ఫ్రీ ఉంటాయి అనమాట. సో అట్లా మా కుమార్ వెళ్ళి తీసుకొచ్చానంట వీళ్ళిద్దరి కోసం అనేసి. ఇంకా అక్కడ చూస్తున్నారా ఇంట్లో కొత్త వాటర్ ప్యూరిఫైయర్ అది వచ్చినప్పటి నుండి అందరు దాంట్లోనే వాటర్ తాగుతున్నారు. ఇంకా ఇదేమంటే రూబీ బర్త్డే కేక్ అనమాట. ఉదయం 11:30 తనుజ మెడికల్ రూమ్ ఇంకా బిగ్ బాస్ ఏమంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండింది కదా ఆ వీకెండ్ అంతా. సో మేము చూస్తున్నాం, ఇక్కడ ఉన్నాం ఈసారి సాటర్డే ఇక్కడ అనేసి అనుకున్నాము. అందరం చూస్తున్నాము తిరుపతిలో అందరు కలిసి. ఇంకా మా సునీల్ ఏమంటే పిజ్జా తీసుకొచ్చాడు. వీళ్ళందరూ కలిసి ఫోన్ చేసి బాబాయ్ మాకు పిజ్జా తీసుకోరా బాబాయ్ అనేసి అడిగారంట. మెయిన్గా మా ఫిజ్ గాడు హ్యాపీ అడుగుంటారు, అందుకని తీసుకొచ్చారు. ఇంకా తింటున్నారు కూర్చొనేసి. వెజ్ పిజ్జా అనమాట. ఇంకా సాటర్డే కదా నాన్ వెజ్ తిన్నారు, సో వెజ్ తెప్పించుకున్నారు. యాక్చువల్గా మా రూబీ పైన పడుకునేసి ఉండింది మా సుదర్శన్ దగ్గర.
పిజ్జా అనగానే లేసి వచ్చేసింది అనమాట. రోజు ఏదో ఒకటి తీసుకొచ్చి ఇస్తూ ఉంటాడంట సునీల్. పిజ్జా అనేసి, బర్గర్ అనేసి, నైట్ అయితే చాలు తింటుంటారంట. అదే మోహన చెప్తా ఉంటుంది. ఇంకా ఆ రోజు బిగ్ బాస్ వరకు ఉన్నాము. తర్వాత ఇంకా పైకి వెళ్ళిపోయాము పడుకోవడానికి. ఇంకా సునీల్ ఏమంటే దానికి పౌచ్ తీసుకొచ్చాడు ఐప్యాడ్కి, పాడైపోద్ది అనేసి. అది చూపిస్తుంది రూబీ ఇక్కడ. యాక్చువల్గా దానికి ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కదా పౌచ్ అది. సో అది తీసుకొద్దాము అనేసి అనుకున్నాడు సుదర్శన్, కానీ అది దొరకలేదో సంథింగ్ ఏమో మరి. ఇంకా ఈసారి వచ్చి తెస్తాను లేరా అని చెప్తాను. సో ఇక్కడితే వ్లాగ్ ఏం చేస్తున్నాం. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ నోటిఫికేషన్ అన్ని చూడొచ్చు. మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.